10వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. 1 యోహాను 4:10. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. యోహాను సువార్త 3:16 వచనం కూడా చదువుకుందాం. యోహాను సువార్త 3:16 వచనం. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మరొక శుభదినాన్ని ఇచ్చినందుకే వందనములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల్లో మీరు సహాయపడినందుకే వందనములు చెల్లిస్తున్నాం. మరొకసారి ప్రభా, నీ వాక్యాన్ని చదువుతుండగా మాతో మాట్లాడుతురమ్మని ప్రార్థిస్తుంటున్నాం. ఆరాధించుట కొరకే కావలసిన కృపను దయచేయండి. మీరు ఏ కారణాన్ని బట్టి భూమి మీదకి వచ్చినారో ఎరిగిన వారమై మిమ్మల్ని ఆరాధించినట్లుగా కావలసిన కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. చేరి వచ్చిన వారిని బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం. మరి మార్గంలో గృహాల్లో ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వాతావరణాన్ని కూడా మీరు అనుకూలపరచమని ప్రార్థిస్తుంటున్నాం. ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించుటకు కావాల్సిన తలంపులు దయచేయండి. చదవబడిన లేఖన భాగాలను దీవించండి. మీరే నాతో మాతో మాట్లాడమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, 1 యోహాను 4:10 మనం చూస్తే, మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఈ యొక్క క్రిస్మస్ మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవుని ప్రేమను జ్ఞాపకం చేస్తుంది. దేవుడు మానవాళిని ప్రేమించి ఇచ్చిన బహుమానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుడు మానవాళిని ప్రేమించి ఒక శ్రేష్టమైన చక్కటి బహుమానంను ఇచ్చినాడు. ఆ బహుమానం ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువారు. అందుకే ఇక్కడ రాయబడింది, మనము ఆయన్ను ప్రేమించల, మొదట ఆయనే మనల్ని ప్రేమించినాడు. ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపినాడు. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుడు మానవుల పట్ల కలిగినటువంటి ప్రేమ ఇది జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ యొక్క క్రిస్మస్ దినాన నీవు నేను ప్రభువుని ఆరాధించేదానికి ప్రాథమికమైన కారణం ఏంటంటే, నిన్ను నన్ను ఆయన ప్రేమించిన ప్రేమ. ఈ ప్రేమ ఎలాంటిదంటే, మొదట ప్రేమించిన ప్రేమ. మొదట మనల్ని ఆయనే ప్రేమించినాడు. అంతేకాదు, మనము బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, శత్రువులమై ఉండగా మనల్ని ఆయన ప్రేమించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఆయన ప్రేమ మొదటిగా ప్రేమించిన ప్రేమ. ఎఫెసీ పత్రికలోకి రండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూడండి, 1 యోహాను 4:10 హీ ఫస్ట్ లవ్డ్ అస్, ఆయన మొదట మనల్ని ప్రేమించినాడు. ఇక్కడ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మహాప్రేమ చేత ప్రేమించినాడు. విత్ గ్రేట్ లవ్ హీ లవ్డ్ అస్, మహాప్రేమతో ప్రేమించినాడు. ఎట్లా ఉన్నప్పుడు? ఆయనను మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమైనప్పుడు సహితము ఆయన మన ఎల్ల తన మహాప్రేమను చూపించినాడు. మనము అపరాధముల చేత చచ్చిన వారమైనప్పటికీ కూడా, దేవుని ఉగ్రతకు పాత్రులమైనప్పటికీ కూడా ఆయన మహాప్రేమను నీ పట్ల నా పట్ల కనపరిచినట్లుగా మనం చూస్తాం. తర్వాత ఇదే ఎఫెసీ పత్రికలో మనం చూస్తే చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం
19వ వచనంలో జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. జ్ఞానమునకు మించిన ప్రేమ ఇది. మొదటిగా ఆయనే మనల్ని ప్రేమించినాడు, రెండవదిగా మహాప్రేమ చేత ప్రేమించాడు. తర్వాత ఈ ప్రేమ ఎలాంటిదంటే జ్ఞానమునకు మించిన ప్రేమ, మానవుని ఊహకు మించిన ప్రేమ. మానవుడు ఈ ప్రేమను గ్రహించలేడు. జ్ఞానమునకు మించిన ప్రేమ అయింది. అందును బట్టి ఉదయకాల సమయంలో మనం ఆరాధించాలి. ఈ ప్రేమను మనం అర్థం చేసుకోలేం, మనం గ్రహించలేం, మన జ్ఞానానికి మించింది. అందుకే ఇదే 3వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 18వ వచనంలో ఆయన ప్రేమ యొక్క పొడుగు, లోతు, ఎత్తు, వెడల్పు మనము తెలుసుకోవాలని, గ్రహించాలని జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన ప్రేమ యొక్క పొడుగు, వెడల్పు, ఎత్తు, లోతు గ్రహించటానికి మన ఊహకు మించింది. జ్ఞానమునకు మించిన ప్రేమ ఇది. మానవుని ఊహకు మించిన ప్రేమ. మంచివారి కొరకు ఎవరైనా ప్రాణం పెడతారు, మంచివారిని ఎవరైనా ప్రేమిస్తారు. అయితే దేవుడు మన ఎల్ల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయంలో, రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎల్ల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. దేవుని ప్రేమ వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఇది ఆయన ప్రేమ. మనం ఇంకా పాపంలోనూ ఉండగానే ఆయన మన కొరకై చనిపోయినాడు. ఇది ఆయన యొక్క ప్రేమ. ఆ ప్రేమను బట్టి ఆయన ఆరాధించబద్దులమై ఉంటున్నాం. ఇలాంటి మహాప్రేమతో ఆయన మనల్ని ప్రేమించినాడు. ఇదే రోమాపత్రికకు రండి, 8వ అధ్యాయంలోకి వస్తే ఇంకా శ్రేష్టమైన విషయాలు మనం గ్రహిస్తాం. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తే, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయలేదు. సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించినాడు. ఈ ప్రేమ ఎంత గొప్పదంటే 35వ వచనంలో చూడండి, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. చూడండి, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపదు. శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన, ఆయన ప్రేమ నుండి మనల్ని ఏది వేరుపరచదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ నుండి ఏది కూడా మనల్ని ఎడబాపనేరదు. అందుకే 37వ వచనంలో రాయబడింది, ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము, మనకు వీటన్నిటిలో అత్యధికమైన విజయం ఎవరి ద్వారా అంటే మనల్ని ప్రేమించినవాడు. ఈ ప్రేమ ఎంత గొప్పదంటే 38-39వ వచనంలో రాయబడింది, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోనవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. చూడండి, ఈ ప్రేమ ఎంత గొప్పదంటే ఏది కూడా ఆయన ప్రేమ నుండి మనల్ని వేరుపరచదు. ఆయన ప్రేమ అంత గొప్పది. అలాంటి ప్రేమతో మనల్ని ప్రేమించినాడు. అందును బట్టి ఉదయకాల సమయంలో ఆరాధించాలి. మనం ఇంకనూ పాపంలో ఉండగానే క్రీస్తు యుక్త కాలంన భక్తిహీనుల కొరకు చనిపోయినాడు. ఇదే రోమాపత్రిక మనం చూసినట్లయితే, క్షమించండి, ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును
ప్రేమ కలిగి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట కొరకై మీ కొరకు తన్ను తాను అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. మనల్ని ప్రేమించి అర్పించుకున్న ప్రేమ ఇది. మనల్ని ప్రేమించి తను తాను అప్పగించుకున్నటువంటి ప్రేమ. అందును బట్టి ఆయన మనము ఆరాధించబద్ధులమైంటున్నాం. ఇలాంటి ప్రేమ చేత దేవుడు మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. అంతేకాదు, మనం చూస్తూ వచ్చాం కదా, యోహాను సువార్త 3:16 దేవుడు లోకంలో ఎంతో ప్రేమించెను. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. లోకంను ఎంతో ప్రేమించెను. దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించినాడు. ఎంతగా మనల్ని ప్రేమించినాడంటే, ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు వారు ఎవరు కూడా నశింపకున్నట్లుగా నిత్య జీవం పొందినట్లు, నిత్య జీవం నీవు నేను పొందాలని ఆయన మనల్ని ప్రేమిస్తూ తన కుమారుని అనుగ్రహించినాడు. ఆయన మొదట మనల్ని ప్రేమించినాడు, మహాప్రేమతో ప్రేమించినాడు. ప్రేమించి పరిమళ వాసనగా ఉండట కొరకు అర్పించుకున్నాడు. మనం ఇంకనూ పాపంలో ఉండగానే ప్రేమించినాడు, ఎంతో ప్రేమించినాడు. జ్ఞానములకు మించిన ప్రేమ. ఈ ప్రేమను మనము గ్రహించిన వారమై ప్రభువుని ఉదయకాల సమయంలో ఆరాధించాలి. నిన్ను నన్ను ప్రేమించు ఆయన తన కుమారుని అర్పిస్తూ వచ్చినాడు. ఆయన ప్రేమను బట్టి ఆయన ఆరాధించాలి. ఆయన ప్రేమను బట్టి ప్రభువుని మనము ఘనపరుస్తూ రావాలి. అందుకే ప్రకటన 1:6 మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. మనల్ని ప్రేమించి మన పాపములను తన రక్తం నుండి కడిగినాడు. అందును బట్టి ఆయన్ను ఆరాధిస్తూ రావాలి. అందును బట్టి ఆయన్ను మనము ఘనపరుస్తూ రావాలి. ఎంతగా నిన్ను నన్ను ప్రేమించినాడో. యేసు ప్రభువారిని నలుగొట్టడానికి కూడా తండ్రి అయిన దేవుడు ఇష్టపడుతూ వచ్చినాడు. ఎందుకంటే నిన్ను నన్ను ప్రేమించినటువంటి ప్రేమను బట్టి సొంత కుమారుని అనుగ్రహించటానికి వెనుక తీయలేదు. ఆ ప్రేమను బట్టి మనము ఆయన్ను ఆరాధించాలి. ఆయన మనల్ని అలాంటి మహాప్రేమతో, గొప్ప ప్రేమతో, ఎంతో లోతైన ప్రేమతో ప్రేమించిన కారణాన్ని బట్టి మొదటిగా ప్రభువుని ఆరాధించాలి. ఆ ప్రేమను బట్టే యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన అనుగ్రహించాడు. నిన్ను నన్ను ఆ విధంగా ప్రేమించినాడు కాబట్టే నీ కొరకు నా కొరకు తన సొంత కుమారుని అనుగ్రహించటానికి వెనుక తీయలేదు. ఆయన ప్రేమను బట్టి ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించాలి. రెండవదిగా దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలంటే చూడండి, మనం చూస్తాం లూకాసు సువార్త 19:10 నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. యేసు ప్రభువారు ఎందుకు వచ్చినాడంటే నశించిన వారిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చినాడు. నశించిన మానవుడిని రక్షించటానికి ఈ లోకానికి వచ్చినాడు. ఆయనే వెదకి రక్షించటానికి వచ్చాడు. మనం చూసాం కదా, 1 యోహాను 4:10 మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు. మొదట ఆయనే మనల్ని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చినాడు. ఆయన మనల్ని ప్రేమించి నశించిన మానవుణ్ణి వెదకి రక్షించటానికి లోకానికి వచ్చినాడు. మనం చూస్తే లూకా 19:1 ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించాడు. ఎవరున్నారు యెరికో పట్టణంలో అంటే జక్కయ్య ఉన్నాడు. ఆ జక్కయ్య కోసం యేసు ప్రభువారు యెరికో గుండా వెళ్ళవలసి వచ్చింది. నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఈ భూమి మీదకి దిగి రావాల్సి వచ్చింది. ఏ విధంగా జక్కయ్య కొరకు యెరికో గుండా ప్రవేశించినాడో. ఇక్కడ జక్కయ్య, ఆయన పేరు జక్కయ్య, దానికి అర్థం పవిత్రుడు. కానీ అక్కడ ఉన్న వారంతా ఆయన ఏమనుకుంటున్నారంటే పాపి అయిన మనుషుడు అనుకుంటున్నారు. చూడండి 7వ వచనంలో అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని సనుక్కుంటా ఉన్నారు. జక్కయ్య పేరు మాత్రం పవిత్రుడే, కానీ తన జీవితం ఎలా ఉంది?
పాపి అని ఆ కాలనీలో ఆయన చుట్టుపక్కల ఉన్న వారు ఇచ్చే సాక్ష్యం. ఇది నాన్న భూమి మీద ఉన్న నీవు నేను మంచి మంచి పేర్లు కలిగి ఉన్న పాపులుగా జీవిస్తుంటుండగా నీ కొరకై నా కొరకై నీ లోకానికి వచ్చినాడు. అంతేకాదు ఈ జక్కయ్య ధనవంతుడు, ఎంతో స్థాయి స్టేటస్ కలిగినవాడు, హోదా కలిగినవాడు, అంతస్తు కలిగినవాడు. కానీ జక్కయ్య యేసు ఎవరో చూడగోరినాడు. అంటే జక్కయ్య జీవితంలో మనం చూస్తే యేసు ప్రభును చూడాలని ఆశపడ్డాడు. కానీ వాస్తవంగా యేసు ప్రభు వారే 1వ వచనంలోనే జక్కయ్య కోసం ఎరుకోకుండా సంచరించినట్లుగా మనం చూస్తాం. జక్కయ్య యేసు ఎవరో చూడగోరాడు, కానీ యేసు ప్రభు వారు జక్కయ్య కోసమే ఎరుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది. మానవుల కొరకు ఈ లోకానికి ఆయనే వచ్చినాడు. అంతేకాదు భూమి మీద ఉన్న మానవుడు పలు రకాల స్థాయి, హోదా, అంతస్తులు కలిగినప్పటికీ రక్షణ లేనివాడుగా మానవుడు జీవిస్తున్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ యొక్క జక్కయ్య మంచి ట్యాక్స్ కలెక్టర్, సుంకం వసూలు చేసేవాడు, పన్ను వసూలు చేసేవాడు. కానీ తన జీవితంలో నిజమైన సంతోషం లేదు. తన జీవితంలో తనకి కలిగిన సాక్ష్యం ఏంటంటే పాపి అయిన మనుష్యుడు. అంతేకాదు యేసు ప్రభువారు ఏమన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. 9వ వచనంలో నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అంటే జక్కయ్య నశించిన స్థితిలో ఉన్న రక్షణ లేనివాడుగా ఉన్నాడు. అంతవరకు యేసు ప్రభు ఆ యొక్క ఎరికోకు వచ్చేంత వరకు కూడా నశించిన స్థితిలో, రక్షణ లేని స్థితిలో ఉన్నాడు. యేసు ప్రభు వారు జక్కయ్యను రక్షించినాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చినాడంటే నశించిన దాన్ని వెదకి రక్షించుటకు, మనుషులను రక్షించటానికి లోకానికి వచ్చినాడు. 1 తిమోతి 1:15 అదే రాయబడింది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. అట్టివారిలో నేను ప్రధానుడను. పాపులను రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అట్టివారిలో నేను ప్రధానుడను అంటే పౌలు అంటున్నాడు, నా కొరకు ప్రత్యేకంగా ప్రధాన పాపి అయిన నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఇది మన వ్యక్తిగతమైన అనుభవంగా ఉండాలి. నా కొరకై స్వయంగా ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆయన మనల్ని ఆ విధంగా ప్రేమించినాడు. అందుకే పౌలు గలతీ పత్రికలో అంటాడు, మనలను ప్రేమించి అనలే, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుడు. గలతీ 2:20 చదువుతాం. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన మనల్ని వ్యక్తిగతంగా ప్రేమించినాడు. కాబట్టి మనం చూస్తే రెండవదిగా నశించినటువంటి మానవాళిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. మానవులంతా నిత్య నాశనం గుండా వెళ్తుంటుండగా ఆయన ఈ లోకానికి రక్షకుడిగా వచ్చినాడు. అందుకే యేసు అనగా రక్షకుడు అని రాయబడింది. మత్తయి సువార్త 1:21 చూస్తాం కదా, ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, ఇంకా వేరే మార్గం లేదు. యేసు ప్రభువారే మార్గము, సత్యము, జీవము. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడని యేసు ప్రభువారు చెప్పాడు. ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినాడు, ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినాడు. అదే విషయాన్ని మనం చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయంలో లోకమును తన కుమారుని ద్వారా రక్షించుటకే ఆయన ఈ లోకానికి పంపించినాడు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో లోకమును తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకమునకు పంపలేదు. ఎందుకు ఆయన పంపించినాడంటే తీర్పు తీర్చడానికి కాదు, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే దేవుడు ఆయన లోకంలోనికి పంపించినాడు. ఇది నాన్న ఉదయకాల సమయంలో ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. ఈ రక్షణ ఎంతో గొప్పది. హెబ్రీ పత్రికలో మనం చూస్తాం 2వ అధ్యాయం 3వ వచనంలో ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణ, సో గ్రేట్ సాల్వేషన్. రక్షణ ఎలాంటిదంటే ఇంత గొప్ప రక్షణ అంటాడు హెబ్రీ గ్రంథకర్త.
ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలా ఎలాగూ తప్పించుకుందాము. ఈ రక్షణ ఎలాంటిదంటే గొప్ప రక్షణ, గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ మనకి ఇచ్చినాడు. ఎందుకు గొప్పదంటే ఈ రక్షణ యొక్క విలువ అంత గొప్పది. ఎవడు కూడా రక్షణను కొనలేడు, పొందలేడు. కేవలం ఉచితంగా దేవుడిచ్చిన కృప ద్వారా విశ్వాసం చేతనే రక్షించబడి ఉన్నారు, కానీ ఇది మీ వలన కలిగినది కాదు. రక్షణ అనేది ఏ మానవుడు సంపాదించుకోలేడు. రక్షణ అనేది వరము, గిఫ్టే. కాబట్టి అంత గొప్ప రక్షణ. తర్వాత ఎబ్రీ పత్రికల్ని రాయబడింది, ఇది నిత్య రక్షణ, ఇటర్నల్ సాల్వేషన్. ఇది నిత్య రక్షణ. మొదటిగా గొప్ప రక్షణ, రెండవదిగా నిత్య రక్షణ, మూడవదిగా మనం చూస్తే ఇది సంపూర్ణమైన రక్షణ. చూడండి, ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షంన విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక అది చదవండి, వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు. సంపూర్ణమైన రక్షణ ఇది. మొదటిగా గొప్ప రక్షణ, రెండవది సంపూర్ణమైన రక్షణ. అంటే ఇంకా పరిపూర్ణమైన రక్షణ, కంప్లీట్ సాల్వేషన్. ఇంకా పెండింగ్ ఏం లేదు. రక్షణ సంపూర్ణమైంది. సంపూర్ణమైన రక్షణ ఇచ్చినాడు. అంటే వారిని సంపూర్ణంగా రక్షించడానికి రక్షకుడు శక్తిమంతుడు. మనల్ని సంపూర్ణంగా రక్షించే శక్తిమంతుడు. ఇది సంపూర్ణమైన రక్షణ. అంతేకాదు, ఇది నిత్యమైనటువంటి రక్షణ. నిత్యమైనటువంటి రక్షణ ఇది. ఆయన మనకి నిత్యమైనటువంటి రక్షణను ఇచ్చినాడు. అందుని బట్టి ఆయన్ను ఆరాధించబద్దులమై ఉంటున్నాం. ఆయన మన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినాడు. అందుని బట్టి మనం ప్రభువుని ఉదయకాల సమయంలో ఆరాధించాలి, ఆయన ఘనపరుస్తూ రావాలి. తర్వాత మూడవదిగా చూడండి, దేవుని వాక్యంలో నుండి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది, గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి ఉన్నాను. సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. అబండెంట్ లైఫ్, సమృద్ధి అయిన జీవం, సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినాడు. గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు ఆయన మనకి జీవం ఇవ్వడానికి వచ్చినాడు. సమృద్ధి అయిన జీవం ఇచ్చడానికి వచ్చినాడు. ఈ యొక్క సమృద్ధి జీవం కలిగిన వారమై మనము పరలోక రాజ్యంలో సమృద్ధి అయిన ప్రవేశాన్ని కలిగి ఉంటాం. చూడండి, 2 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో 2 పేతురు 1లో రాయబడింది. ఈ మాట చదువుకుందాం. 2 పేతురు 1వ అధ్యాయము 11వ వచనం, మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడు తొట్టిల్లరు, అలాగూ మన ప్రభువును నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. సమృద్ధి అయిన ప్రవేశం. ఈ క్రియలన్నీ చేస్తూ లోకంలో జీవించినప్పుడు సమృద్ధి అయిన ప్రవేశం, అబండెంట్ ఎంట్రన్స్, సమృద్ధి అయిన ప్రవేశం నిత్యరాజ్యంలో. అంటే ధైర్యంగా మనం ప్రవేశించేదానికి ఆయన ఆధారం కలుగజేస్తూ వచ్చినాడు. అందును బట్టి ఆయన మనము ఆరాధించాలి. అందును బట్టి ఆయన మనము ఘనపరుస్తూ రావాలి. అందును బట్టి ఆయన మనము స్తుతిస్తూ మహింపరుస్తూ రావాలి. ఆయన మనకి సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి లోకానికి వచ్చినాడు. సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఈ భూమి మీద ప్రత్యక్షపరచబడుతూ వచ్చినాడు. అందుకే ఆయన మనకు సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చినాడు. అందుని బట్టి ఉదయకాల సమయంలో ప్రభుని మనము ఆరాధించాలి. కాబట్టి ఈ తలంపులు మనము జ్ఞాపకం చేసుకొని ప్రభుని ఆరాధించాలి. ఆయన మనల్ని ఎలా ప్రేమించినాడంటే మహాప్రేమ చేత ప్రేమించినాడు. మొదట ఆయనే ప్రేమించినాడు.
లోకమును ఎంతో ప్రేమించినాడు, జ్ఞానమునకు మించిన ప్రేమ. అంతగా మనల్ని ప్రేమించి తన కుమారుని అర్పించినాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే దేవుడు తన ప్రేమను శిలువ పైన వెల్లడిపరిచినాడు. ఎట్లనగా మనం ఇంకనూ భక్తిహీనులమా అయి ఉండగానే, పాపులమై ఉండగానే యేసు ప్రభు మన కొరకు చనిపోయినాడు. ఆ ప్రేమను బట్టి ప్రభువును మనము ఆరాధించాలి. ఆయన నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను రక్షించుట కొరకై తన కుమారుని అనుగ్రహించినాడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయ ఆయనతో పాటు సమస్తాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి ప్రేమను ఆధారం చేసుకొని ఆయన గణపరచాలా. రెండవదిగా మనకిచ్చిన రక్షణ గొప్ప రక్షణ, అది నిత్య రక్షణ, సంపూర్ణమైన రక్షణ. అందుని బట్టి ఆరాధించాల. మనకిచ్చిన సమృద్ధి అయిన జీవాన్ని బట్టి ఆయన ఆరాధించాలి. సమృద్ధి అయిన ప్రవేశాన్ని బట్టి ఆయన ఆరాధించాలి. కాబట్టి నీవు నేను చూడండి, ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం కదా, వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారు సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. జ్ఞానులు అక్కడికి వచ్చినప్పుడు వారు చేసిన పని ఏంటంటే, ఆయనను చూచి ఏం చేశారు? సాగిలపడ్డారు. వాళ్ళకు అక్కడ ఉన్న నక్షత్రం ఇంపార్టెంట్ కాదు, అక్కడ ఉన్న మరియ కూడా ఇంపార్టెంట్ కాదు. కొన్ని సంస్థలు ఇదేనా మరియను కూడా ఆరాధిస్తున్నాయి. ఈ వచనంలో ఎవరి దగ్గర సాగిలపడ్డారు? ఆయనను పూజించి, మరియను పూజించలా, ఆయనను పూజించినారు. నక్షత్రాన్ని పూజించలా, మరియను పూజించలా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వారు గమనించలా. ఉదయకాల సమయంలో దేవుని మందిరంలో ప్రవేశించిన తర్వాత ఆయనను చూచి, ఆయన నీ కొరకై చేసిన దాన్ని బట్టి సాగిలపడి ఆయనను ఆరాధించబద్ధులమై ఉంటున్నాం. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఏవి కూడా మన అటెన్షన్, మన దృష్టిని కేంద్రీకరించకూడదు. ఆయనను చూడాలి, ఆయనను చూచి పూజించి ఆయనకు మన అర్పణలు అర్పించాలి. ఇక్కడ వారు బంగారు సాంబ్రాణి బోలం అర్పించారు. అయితే మనం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో చూస్తాం, జిహ్వా ఫలం ఆయనకు అర్పిస్తాం, ఆయన ఆరాధిస్తాం, ఆయన స్తుతిస్తాం, ఆయన పూజిస్తాం. ఆ విధంగా ఆరాధించినట్లుగా ప్రభు మనకి సహాయం చేయను గాక. మోకరించండి, విన్న వాక్యాన్ని బట్టి కళ్ళు మూసుకోండి. ఆయన ఎట్లా ప్రేమించినాడో ఆ ప్రేమను ఒకసారి తలపోసుకొని ఆయన ఆరాధిస్తాం.